Hello friends, very good evening. Welcome to 27th August Daily Hindu Current Affairs. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము హిందూ న్యూస్ పేపర్ 27th ఆగస్ట్ పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నుంచి మనము క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లైక్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంక్స్ వీటిల్లో అడిగేటువంటి క్వశ్చన్స్ గురించి మనం ఏంటంటే ఇక్కడ డిస్కస్ అయితే చేస్తామండి. హై పాసిబుల్ క్వశ్చన్స్. ఓకే, ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక కావాలి అని అనుకుంటే కనుక మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్. ఆ యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ నుంచి మీరు ఈ పర్టికులర్ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఒకవేళ మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తూ ఉంటే కనుక మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో డైలీ సిఏ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటి ఫ్రీ కోర్స్ ఉంటుందండి. ఆ కోర్స్ నుంచి మీరు ఏంటంటే ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ reference purpose. That's it. Let us start with the today's discussion. సో మనం ఇవాళ 27th ఆగస్ట్ 2024 కరెంట్ అఫైర్స్ని అయితే కనుక మనం డిస్కస్ అయితే చేస్తామండి ఎంసీక్యూ ఫార్మాట్లో. ఇక్కడ మనకి మెయిన్లీ మనకి ఏంటంటే యూపీఎస్సీ అంత డెప్త్ కాకుండా మనం ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ ఫర్ ద మిడిల్ అండ్ లోయర్ లెవెల్ ఎగ్జామ్స్లో మనం ఏంటంటే ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. Yes, let us start with the discussion. The first and foremost article. Amit Shah announces 5 new districts for Ladakh. సో లదాఖ్ అనేటువంటిది మనం ఇప్పుడు అమిత్ షా చూసినట్లయితే అమిత్ షా ఈజ్ ఏ యూనియన్ హోమ్ మినిస్టర్ అండి. మనకి అమిత్ షా యూనియన్ హోమ్ మినిస్టర్ మనకి. ఓకే, అండ్ అలాగే లడాక్ ఈజ్ బేసికలీ ఏ యూనియన్ టెరిటరీ. లడాక్ అనేటువంటిది మనకి ఒక యూనియన్ టెరిటరీ అనమాట. సో అంటే డైరెక్ట్లీ సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఓన్లీ గవర్న్ దిస్ పర్టికులర్ టెరిటరీ. సో మనకి 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. సో లైక్ ద స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద యూనియన్ టెరిటరీస్ అని చెప్పేసి. అయితే ఈ స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూటీస్ అని చెప్పేసి మనకి ఈ క్లాసిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అని అంటే 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 ద్వారా మనకి ఏంటి అని అంటే తీసుకుని రావడం జరిగింది. 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 అండ్ అలాగే స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 కూడా మనకి ఇప్పుడే జరిగిందనమాట. సో యూనియన్ టెరిటరీస్ అనేటువంటివి మనకి ఎన్నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకి కాన్స్టిట్యూట్ చేయబడ్డారు. సో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎప్పుడు పాస్ అయింది మనకి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మనకి. అయితే లడాఖ్కి సంబంధించి మనకి లడాక్ అనేటువంటిది ఒక యూనియన్ టెరిటరీ అని అనుకున్నాం కదా. సో ప్రస్తుతం మన కంట్రీలో ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయంటే 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయండి. 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయన్నమాట. అయితే వన్ ఆఫ్ దమ్ ఈజ్ లడాక్. లడాక్ మనకి అవుట్ ఆఫ్ దోస్ 8 యూనియన్ టెరిటరీస్ మనకి లడాక్ కూడా ఒక యూనియన్ టెరిటరీ. అయితే లడాక్ గురించి మనం చూసినట్లయితే 2019లో లడాక్ అనేటువంటిది ఇంతకుముందు యూనియన్ టెరిటరీ కాదు. లడాక్ అనేటువంటిది ఇంతకుముందు పార్ట్ ఆఫ్ ద స్టేట్ ఓన్లీ విచ్ ఈజ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ యాజ్ వెల్ యాజ్ కాశ్మీర్లో మనకి ఏంటి అని అంటే ఆర్టికల్ నెంబర్ 370ని అబాలిష్ చేసిన తరువాత ఆర్టికల్ నెంబర్ 317 అబాలిష్ చేసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 అని చెప్పి తీసుకుని వచ్చారనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 తీసుకుని వచ్చి మనకి ఏం చేశారు, జమ్మూ అండ్ కాశ్మీర్ విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్ విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, లడాక్ వితౌట్ ఏ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని 2 యూనియన్ టెరిటరీస్ని మనకి క్రియేట్ అయితే చేశారు. లడాక్ వితౌట్ ఏ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇవన్నీ కూడా ఎప్పుడు క్రియేట్ అయ్యాయి, జమ్మూ అండ్ యాజ్ వెల్ యాజ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019లో మనకి తీసుకుని రావడం జరిగింది. అంటే అసలు ఈ లడాక్ అనేటువంటిది ఎప్పుడు ఫార్మ్ అయింది యూనియన్ టెరిటరీగా అని మనం చెప్తున్నాం అనమాట. లడాక్ అనేటువంటిది ఇంతకుముందు ఒరిజినల్లీ స్టేట్, బట్ త్రూ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ద్వారా ఈ యొక్క ఉన్న స్టేట్ని జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి స్టేట్ని మనకి ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ఫర్ బెటర్ గవర్నెన్స్ మనం ఏంటంటే 2 యూనియన్ టెరిటరీస్కి డివైడ్ చేసాము. దట్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్ విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ లడాక్ వితౌట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అయితే ఈ లడాక్లో 2 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి మనకి. దెర్ ఆర్ ఓన్లీ 2 డిస్ట్రిక్ట్స్ ఇన్ లడాక్. ఫస్ట్ వన్ వచ్చేసి లేహ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి కార్గిల్. ఓన్లీ దీస్ 2 డిస్ట్రిక్ట్స్ ఆర్ దేర్. ద ఫస్ట్ వన్ ఈజ్ లేహ్ అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ కార్గిల్. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే హోమ్ మినిస్ట్రీ యూనియన్ హోమ్ మినిస్టర్ హ్యాస్ అనౌన్స్డ్ ద 5 more న్యూ డిస్ట్రిక్ట్స్. 5 more న్యూ డిస్ట్రిక్ట్స్ని మనకైతే కనుక యాడ్ చేయడం అయితే కనుక జరిగింది. ఈ పర్టికులర్ ఇదిలో మనకి ఏవేంటండి అవి మనకి జన్స్కర్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ డ్రాస్ DRASS డ్రాస్ అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ షామ్ SHAM షామ్
and then fourth one is Nubra, N-U-B-R-A, Nubra, and then finally the last one is Changtang అని చెప్పేసి మనకి 5th డిస్ట్రిక్ట్ అనమాట. సో ఇప్పుడు జన్స్కర్, ద్రాస్, షామ్, నుబ్రా అండ్ యాజ్ వెల్ యాజ్ చాంగ్తాంగ్, ఈ 5 డిస్ట్రిక్ట్స్ని కూడా మనకి ఏంటంటే కలిపి మొత్తం ఇప్పటికి ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ 2 లేహ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కార్గిల్ కలుపుకుని మొత్తం ఇప్పుడు మనకి లడాఖ్లో 7 డిస్ట్రిక్ట్స్ అయితే కనుక ఉన్నాయి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా అడుగుతారంటే ఏ యూనియన్ టెరిటరీలో మనకి రీసెంట్గా యూనియన్ హోమ్ మినిస్టర్ 5 న్యూ డిస్ట్రిక్ట్స్ని క్రియేట్ చేశారు అని అడుగుతారు, లేకపోతే జన్స్కర్, ద్రాస్, షామ్, చాంగ్తాంగ్ ఇవన్నీ న్యూస్లో రీసెంట్గా ఉన్నాయి ఏంటివి అని కూడా అడుగుతూ ఉంటారు. ఏ యూనియన్ టెరిటరీకి సంబంధించినవి అని కూడా మనకి అడిగేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఈ పర్టికులర్ ఆర్టికల్ నుంచి. లెట్ us see a question on this. In which union territory were 5 new districts were recently announced by Amit Shah? Jammu and Kashmir, Ladakh, Delhi and as well as Chandigarh. So what was the answer? So B, Ladakh is the answer. లడాఖ్లో రీసెంట్గా మనకి ఈ 5 న్యూ డిస్ట్రిక్ట్స్ యాడ్ చేయడం జరిగింది. ఏవేంటి? జన్స్కర్, ద్రాస్, షామ్, నుబ్రా అండ్ యాజ్ వెల్ యాజ్ చాంగ్తాంగ్. నేమ్స్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు చాంగ్తాంగ్, నుబ్రా, ద్రాస్ రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి ఏంటివి అని అడుగుతారు. సో దోస్ ఆర్ బేసికల్లీ ద షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. దీస్ ఆర్ బేసికల్లీ ద new dance forms. So these are the new World Heritage sites. These are the new wetland sites which are recently identified by Ramsar Convention. ఇలాంటి ఆప్షన్స్ మనకి ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2లో స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకి అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈ యొక్క 5 ఏవైతే మనం ప్లేసెస్ చెప్పామో దీస్ ఆర్ యాక్చువల్లీ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద లడాక్ రీసెంట్గా క్రియేట్ చేసినటువంటివి అనమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు 2019లో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ని స్ప్లిట్ చేసి ఒక స్టేట్ని స్ప్లిట్ చేసి సో జమ్మూ అండ్ కాశ్మీర్ విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లడాక్ వితౌట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పి 2 యూనియన్ టెరిటరీస్గా మనకి డివైడ్ చేశారు కదా. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క 2 యూనియన్ టెరిటరీస్ని మనకి డివైడ్ చేసి ఎవరు డివైడ్ చేసి ఆ పవర్ ఎవరికి ఉంటుంది అని అంటే కనుక ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే ఉంటుందండి ఆ పర్టికులర్ పవర్ మనకి. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? ఆర్టికల్ నెంబర్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ నెంబర్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనకి ఏంటి అని అంటే కనుక సో ఒక పర్టికులర్ ఇదిని సో ఒక స్టేట్ని ఒక స్టేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూనియన్ టెరిటరీగా లేకపోతే 2 స్టేట్స్గా మనకి ఎలాగైనా కూడా డివైడ్ చేయొచ్చు. ఎస్, యూ షుడ్ రిమెంబర్ ఆర్టికల్ నెంబర్ 3 అండ్ యాజ్ వెల్ యాజ్ ద పార్లమెంట్ చేస్తుంది అని. అండ్ ఈ 5 డిస్ట్రిక్ట్స్ నేమ్స్ మనకి తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి లడాక్ అసలు ఎప్పుడు యూనియన్ టెరిటరీగా ఫార్మ్ అయింది, ప్రస్తుతం ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, సో స్టేట్స్ అండ్ యూటీస్గా ఈ క్లాసిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఏ మినిస్ట్రీ రీసెంట్గా మనకి డివిజన్ అయితే కనుక అనౌన్స్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా. జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది. సో దీస్ ఆర్ ద సమ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండి ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకే, సో ఇన్ విచ్ యూనియన్ టెరిటరీ వర్ 5 న్యూ డిస్ట్రిక్ట్స్ అనౌన్స్డ్ అంటే లడాక్ ఈజ్ ద ఆన్సర్. Let us see some important points. The Union Territory of Ladakh, which was carved out from the former state of Jammu and Kashmir in 2019, is set to receive the 5 new districts which are announced by Union Home Minister Amit Shah. The new districts eventi Janskar, Dras, Sham, Nubra and as well as Changtang. These are being created to improve the governance and bring the administrative services close to that of the people of Ladakh. ఈ అనౌన్స్మెంట్ చెయ్యక ముందు లడాఖ్లో 2 డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఏమేంటి? లేహ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కార్గిల్. ఓకే, లేహ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కార్గిల్ ఈ 2 మాత్రమే మనకి సో ఎగ్జిస్టింగ్ 2 డిస్ట్రిక్ట్స్ అండి మనకి. ఎస్, లెట్ us go to that of the next important one. New platform to transform the lending soon, says Das. సో మనకి దాస్ వచ్చేసి మనకి ఇక్కడ శక్తికాంత్ దాస్ అండి. శక్తికాంత్ దాస్ అనేటువంటి ఈ పర్సనాలిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. శక్తికాంత్ దాస్ మనకి ఏంటి అని అంటే కనుక సో హీ ఈజ్ అన్ ఆర్బీఐ గవర్నర్. మనకి మన కంట్రీలో ఒక ఇంపార్టెంట్ న్యూ ప్లాట్ఫామ్ని అయితే కనుక తీసుకురాబోతున్నారు, రెవల్యూషనరీ ప్లాట్ఫామ్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ULI అని చెప్పేసి అర్థం అండి. సో వాట్ ఈస్ అబ్రివేషన్ ఆఫ్ ULI అని చెప్పేసి కూడా మనకు అడుగుతూ ఉంటారు. ULI అంటే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. ఓకే, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. యూపీఐ లాగా మనకి ఏంటంటే యూపీఐ ఏ విధంగా రిటైల్ పేమెంట్స్ని సో మనకి కంప్లీట్లీ రెవల్యూషనైజ్ చేసేసారో ఈవెన్ మన యొక్క యూపీఐ సో చాలా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి పెద్ద పెద్ద డిగ్నిటరీస్ కూడా చూసి దే ఆర్ ఫీలింగ్ వెరీ సర్ప్రైజ్డ్ అండి. సో లైక్ ఈవెన్
సో స్ట్రీట్ వెండర్స్ దగ్గర కూడా మనకి యూపీఐస్ స్కానర్స్ ఉండటము. సో దే యాక్చువల్లీ లవ్డ్ ఇట్ ద వే హౌ వీ హ్యావ్ ఇంప్లిమెంటింగ్ దిస్ రిటైల్ పేమెంట్ సిస్టమ్. సో సిమిలర్లీ మనకి ఏంటంటే ఇదే విధంగా మన కంట్రీలో రానున్న రోజుల్లో మనకి యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి మనకి తీసుకొస్తున్నారనమాట. ఇది ఎక్స్క్లూజివ్లీ దేని గురించి అని అంటే లెండింగ్ పర్పస్కి, అంటే లోన్స్ అవి కూడా ప్రొవైడ్ చేయడానికి. పర్టికులర్లీ ఎవరి గురించి? అగ్రికల్చరల్ ఫార్మర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎంఎస్ఎంఈ బారోవర్స్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ బారోవర్స్ ఎవరైతే ఉంటారో, అలాగే అగ్రికల్చరల్ ఫార్మర్స్. సో వీళ్ళ గురించి మనకి డెడికేటెడ్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క యుఎల్ఐ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి మనకి సో తీసుకుని వస్తున్నారనమాట. సో ఓకే, దీనికి సంబంధించి ఏంటి అని అంటే కనుక అయితే విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ థింగ్ మనకి ఏంటి అని అంటే కనుక సో వాట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దీనికి సంబంధించి. సో జనరల్గా ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక అగ్రికల్చర్కి కానివ్వండి, లేకపోతే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ పీపుల్కి కానివ్వండి, లోన్స్ అనేటువంటివి చాలా డిలేడ్గా ఉన్నాయన్నమాట. సో చాలా లేట్గా ప్రాసెసింగ్ అనేటువంటిది చాలా లేట్గా జరుగుతుంది. బికాస్ ఎందుకంటే సో ద బ్యాంక్స్ అవి కూడా మనకి ఇప్పుడు ఒక ఫార్మర్ వచ్చి ఒక లోన్ అప్లై చేశారనుకోండి, సో ద కోలాటరల్గా తను ఒక ల్యాండ్ రికార్డ్స్ ప్లేస్ చేస్తారు. మరి ఈ ల్యాండ్ రికార్డ్స్ అవి కూడా వెరిఫై చేయడానికి గవర్నమెంట్ బ్యాంక్స్కి ఏంటి అని అంటే కనుక ఒక్కొక్క డేటా ఒక్కొక్కటి నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటిటీ తెలుసుకోవాలనుకోండి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటారు, యూఐడిఏఐ దగ్గరికి వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ రికార్డ్స్ వెరిఫై చేయాలి అని అంటే కనుక ఆ పలానా స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి. సో ఈ విధంగా మనకి ఏంటంటే అలాగే తన యొక్క సిబిల్ స్కోర్ అది కూడా మనం చెక్ చేయడానికి, అంటే క్రెడిట్ వర్తీనెస్ సో చెక్ చేయడానికి ఏంటి అని అంటే కనుక రకరకాల ప్లేసెస్కి బ్యాంకర్స్ వెళ్ళాల్సినటువంటి అవసరం వస్తుంది. సో దాని మూలన వీళ్ళకి ఇచ్చేటువంటి లోన్ ప్రాసెస్ అనేటువంటిది డిలే అయిపోతుంది. ఇలా ఉండకూడదు. ఒక సెంట్రలైజ్డ్ ఒక హబ్ లాగా ఉండాలి, ఒక సెంట్రలైజ్డ్ ప్లేస్ ఉండాలి. ఆ ప్లేస్లోనే మొత్తం అందరూ అంటే ఆ పోర్టల్లోనే లేకపోతే ఆ ప్లాట్ఫామ్ మీదనే గవర్నమెంట్స్ ఉంటారు, ఆ ప్లాట్ఫామ్లోనే డేటా ప్రొవైడర్స్, నెక్స్ట్ వచ్చేసి దెన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు, సో ఓకే క్రెడిట్ చెప్పేటువంటి ఏజెన్సీస్ మొత్తం అందరూ కూడా అనమాట. మొత్తం అందరూ కూడా ఆ ప్లాట్ఫామ్లోనే ఉంటారు. అందరూ ఎవరికి వాళ్ళు యునైటెడ్గా అంటే ఇంటిగ్రేటెడ్గా ఉండడం జరుగుతుందన్నమాట ఈ యొక్క యూఎల్ఐ ప్లాట్ఫామ్లో. ఆల్రెడీ ఆర్బీఐ దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ని అయితే కనుక లాస్ట్ ఇయరే లాంచ్ చేశారండి. అండ్ అబౌట్ దీన్ని నేషన్ వైడ్ మనకి లాంచ్ చేయదలుచుకున్నారనమాట. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. బికాస్ ఈ యొక్క యూఎల్ఐ అనేటువంటిది మన కంట్రీలో ఎవరి గురించి? ప్రత్యేకంగా అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంఎస్ఎంఈ బారోవర్స్కి సంబంధించి వాళ్ళకి తొందరగా లోన్స్ని ప్రొవైడ్ చేయటం ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత అనమాట ఈ పర్టికులర్ ప్లాట్ఫారంలో మనకి. ఓకే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us see a question on this. What does the ULI stand for in the context of the new technology platform that was announced recently by the RBI? A. Unified Loan Information. B. Universal Lending Initiative. C. Unified Lending Infrastructure. D. Unified Lending Interface. చూసారా, మనం ఒకవేళ యూఎల్ఐ గురించి చదవకపోతే ఎంత కష్టపడాల్సి వస్తుంది చూడండి. ఇప్పుడు మనం దీనిలోంచి అది యూనిఫైడ్ లెండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరా, యూనివర్సల్ లెండింగ్ ఇనిషియేటివా, యూనిఫైడ్ లోన్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కనుక్కోవడానికి ఇట్ విల్ బి వెరీ హార్డ్ ఫర్ అస్ టు నో అండి. సో అందుకని ఎవరైతే చదివి ఉంటారో దే విల్ బి వెరీ ఈజీ. అండ్ ద ఆన్సర్ ఈజ్ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్, యూఎల్ఐ ఈజ్ ఆన్సర్ మనకి. సో దీనికి సంబంధించి చూడండి, the Unified Lending Interface ULI is a technology platform that is being developed by the Reserve Bank of India to streamline and transform the lending process in our country. Currently ఇది మనకి పైలట్ స్టేజ్లో ఉంది, అంటే ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉంది, అండ్ ఇట్ వాస్ అబౌట్ టు బి కంప్లీటెడ్. సో వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ మనకి ఏంటంటే రానున్న రోజుల్లో నేషన్ వైడ్ ఈ యొక్క యూఎల్ఐ ప్లాట్ఫామ్ని అయితే కనుక మనకి ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి ఆర్బీఐ అయితే చెప్తోంది. అండ్ అలాగనే లెండింగ్ ల్యాండ్స్కేప్ అంతా కూడా మనకి కంప్లీట్గా సో లెండింగ్ ల్యాండ్స్కేప్ అంతా కూడా మనకి ఏంటి అని అంటే కనుక కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతుంది అనమాట. సో అంటే ఇక్కడ నుంచి తొందరగా లోన్స్ అనేటువంటివి డిస్బర్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకి. సో ఓకే, కరెంట్లీ ఇన్ ఇట్స్ పైలట్ స్టేజ్ ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ద సీమ్లెస్ అండ్ ఫ్రిక్షన్లెస్ క్రెడిట్ పర్టికులర్లీ ఫర్ ఫార్మర్స్ అండ్ ఎంఎస్ఎంఈ బారోవర్స్. ఓకే, next, similarly this platform enables a consent based flow of digital information including land records from various state databases to lenders. And with the consent from the బారోవర్ మనం ఏంటి అని అంటే కనుక ఈ డిజిటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట కంప్లీట్లీ బ్యాంకర్స్కి లెండర్స్కి ఎవరెవరైతే అవసరమో వాళ్ళందరికీ కూడా. బై యూజింగ్ ద స్టాండర్డైజ్డ్ ఏపీఐస్ ఇట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ద టైమ్ అండ్ కాంప్లెక్సిటీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద
credit appraisal, ensure quicker access to credit with the minimal documentation. Yes, this was the second important thing that you are expected to know, that is known as ULI, Unified Lending Interface. Yes, let's go to the next one. Education Ministry defines literacy, full literacy in the push for adult literacy. సో మన కంట్రీలో లిటరసీని ఇంప్రూవ్ చేయడానికి సో అండ్ అలాగే సో మనకు ఒక న్యూ డెఫినేషన్ అయితే కనుక ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అయితే డిఫైన్ చేశారండి. అంటే వాట్ కన్స్టిట్యూట్స్ లిటరసీ, సో దెన్ వెన్ కెన్ యూ సే ఏ పర్టికులర్ పర్సన్ ఈజ్ లిటరేట్ అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. అండ్ అలాగే మనము ఫుల్ లిటరసీ అచీవ్ చేశాము, ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్లో ఫుల్ లిటరసీ అచీవ్ చేశాము అని ఎప్పుడు చెప్తాము, లేదా ఒక యూనియన్ టెరిటరీలో ఫుల్ లిటరసీ ఎప్పుడు అచీవ్ చేశాము అని చెప్తాం మనము అనే దానికి కూడా మనకి డెఫినేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇదంతా కూడా మనకి మన కంట్రీలో నాన్ లిటరేట్స్, ఇల్లిటరేట్ పీపుల్ని, సో అరౌండ్ 5 crore ఇల్లిటరేట్ పీపుల్ని మనం ఏంటంటే సో లిటరేట్స్గా మార్చడము ఇది యొక్క మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ చూద్దాం. సో ఓకే, సో దీనికి సంబంధించి మనం ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక మనకి తెలుసుకోవాలండి. ఇప్పుడు సో ద గవర్నమెంట్ మనకి వీళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక సో ద బేసిక్ థింగ్స్ మనం ఏదేంటి అంటే బేసిక్ న్యూమరసీ స్కిల్స్ అనేటువంటివి నేర్పించడం జరుగుతుంది. సో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ మిషన్ తీసుకుని వచ్చిందనమాట, ఒక ప్రోగ్రామ్ని. సో దట్ ఈజ్ నోన్ యాజ్ NILP ప్రోగ్రామ్ అంటారు. NILP అంటే న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్, న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ని అయితే కనుక తీసుకుని వచ్చారు. ఇది 2022 to 2027 సో ఈ పీరియడ్లో మనకైతే ఇంప్లిమెంట్ చేయబడుతుందన్నమాట. ఈ యొక్క న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ మనకి ఏం చేస్తుంది, మన కంట్రీలో లిటరసీని ఇంప్రూవ్ అయితే కనుక చేస్తారనమాట. సో ఓకే, వాట్ ఈజ్ లిటరసీ అనేటువంటిది మనకి డిఫైన్ చేశారు. వాట్ ఈజ్ లిటరసీ అంటే ఇట్ ఈస్ బేసికలీ సంథింగ్ లైక్ ఎబిలిటీ టు రీడ్, ఎబిలిటీ టు రైట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎబిలిటీ టు కాంప్రిహెండ్, కంప్యూట్ విత్ దట్ ఆఫ్ ద కాంప్రిహెన్షన్. సో ద బేసిక్ కాంప్రిహెన్షన్ అనేటువంటిది ఉండాలి అండ్ అలాగే డిజిటల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫైనాన్షియల్ లిటరసీ కూడా ఉండాలి అని చెప్పేసి మనకి అప్పుడు మనం లిటరేట్ అని చెప్పేసి మనం చెప్తాము. దట్ ఈస్ వాట్ ఈస్ లిటరసీ అని చెప్పేసి మనకి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వాళ్ళు డిఫైన్ చేయడం జరిగిందండి. సో అండ్ అలాగనే ఈ యొక్క న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అండర్లో మనము సో ద బేసిక్ ఫౌండేషనల్ లిటరసీ అనేటువంటిది మనం నేర్పించడం జరుగుతుంది. సో వన్స్ నేర్పించిన తర్వాత మనం ఒక అసెస్మెంట్ టెస్ట్ కూడా పెడతాం అనమాట. దట్ ఈస్ నోన్ యాజ్ సో ద FLNAT అంటారు. FLNAT ఈజ్ ఎ టెస్ట్ దట్ ఈస్ కండక్టెడ్. సో దట్ ఈస్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్. ఫౌండేషనల్ లిటరసీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్ అని అర్థం. ఈ యొక్క ఎగ్జామ్ని పెట్టి ఎవరెవరైతే ట్రైనింగ్ మనం ఇచ్చామో వాళ్ళందరికీ కూడా ఈ ఎగ్జామ్ రాయించి ఒకవేళ క్వాలిఫై అయినట్లయితే కనుక సో మనము ఒక సర్టిఫికేట్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. దట్ ఈస్ నోన్ యాజ్ FLNAT అంటారు. FLNAT అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్. ఇది మనకి గవర్నమెంట్ కండక్ట్ అయితే చేస్తుందండి. అంటే గవర్నమెంట్ స్కూల్స్లోని, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లోని వీటిల్లోని కూడా మనకి కండక్ట్ అయితే చేస్తారు. అండ్ అలాగే వాట్ ఈజ్ NILP అంటే న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అని చెప్పేసి అర్థం. ఇది ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు ఉంది మనకి 2022 నుంచి 2027 వరకు మనకి ఈ ప్రోగ్రామ్ అయితే కనుక ఉంది. దీనికి సంబంధించి చూద్దాం. What does FLNAT stand for in the context of Education Ministry's literacy program? Foundational Learning and Numeracy Aptitude Test, Functional Literacy and Numeracy Assessment Test, Full Literacy and Numeracy Achievement Test, Foundational Literacy and Numeracy Assessment Test. So the answer is D, Foundational Literacy and as well as Numeracy Assessment Test. So చూడండి 4 ఆప్షన్స్ కూడా ఒకేలా ఉండేలాగే మనకి ఇస్తారనమాట. సో ఇన్ దెమ్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై దెమ్. ఎస్, చూడండి. The Foundational Literacy and Numeracy Assessment Test FLNAT is an evaluation tool that is introduced by Education Ministry under something called as NILP. NILP అంటే New India Literacy Program అని చెప్పేసి అర్థం. It is used to assess the literacy and numeracy skills of the adult learners who have enrolled in the NILP. This test ensures that individuals who pass it are recognized as literate under the official criteria, like which include ability to read, write and comprehend along with the basic financial and digital literacy skills. సో బేసిక్ ఫైనాన్షియల్ లిటరసీ స్కిల్స్ ఉండాలి అండ్ డిజిటల్ లిటరసీ స్కిల్స్ ఉండాలి. సో ఇవి ఎవరికైనా ఉన్నట్లయితే కనుక ఆ ఎగ్జామ్ కనుక క్వాలిఫై అయినట్లయితే కనుక అప్పుడు వాళ్ళని లిటరేట్గా మనము కన్సిడర్ చేయడం జరుగుతుంది అఫీషియల్లీ. సో FLNAT అంటే అర్థం ఏంటి?
ఫౌండేషనల్ లిటరసీ అండ్ దెన్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్ అని చెప్పేసి అర్థం మనకి. క్లియర్? లెట్ us గో టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. రిపోర్ట్ రివీల్స్ ద మినిమల్ యూసేజ్ ఆఫ్ ప్లీ బార్గెయినింగ్ ఇన్ ఇండియా. సో మన కంట్రీలో ప్లీ బార్గెయినింగ్ గురించి అయితే కనుక ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ అయితే కనుక పబ్లిష్ చేశారండి. సో ప్లీ బార్గెయినింగ్ అంటారు. ప్లీ బార్గెయినింగ్ అనేటువంటిది ఒరిజినల్గా మన కంట్రీలో లేదు. సిఆర్పిసిలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటాం కదా, సో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. సో సిఆర్పిసిలో మనకి ఒరిజినల్గా లేదండి ప్లీ బార్గెయినింగ్ అనేటువంటిది. ఓకే, 2005లో మనకి దీన్ని ఇంట్రడ్యూస్ అయితే కనుక చేయడం అయితే జరిగిందనమాట. సో 2005, 2006 ఈ పీరియడ్లో మనకి దీన్ని ఇంట్రడ్యూస్ అయితే కనుక చేశారు మన కంట్రీలో ఈ ప్లీ బార్గెయినింగ్ అనేది. ప్లీ బార్గెయినింగ్ అంటే అర్థం ఏంటి అని అంటే, ఎవరైనా కూడా ఎక్యూజ్డ్ పర్సన్ ఇప్పుడు ఒక క్రిమినల్ అఫెన్స్ కమిట్ చేశారనుకోండి, ఆ పర్టికులర్ ఎక్యూజ్డ్ పర్సన్ ఏంటి అని అంటే కనుక సో దే కెన్ ప్లీ బార్గెయిన్ అంటే సో జడ్జి ముందు సో ప్రాధేయపడవచ్చు అనమాట, వేడుకోవచ్చు ఏ విధంగానే. సో నేను తెలియక చేశాను, లేకపోతే ఆ సో అండ్ సో సందర్భాల్లో నేను ఇలా చేయాల్సి వచ్చింది, దానికి నేను పశ్చాత్తాపడుతున్నాను, ఆ విక్టిమ్కి నేను ఏ విధమైన సపోర్ట్ అయినా చేయాలన్నా కూడా నేను చేస్తాను, సో దయచేసి నాకు తక్కువ శిక్ష వెయ్యండి అని చెప్పేసి సో మనకేంటి అని అంటే కనుక ఆ ఎక్యూజ్డ్ బ్రతిమాలుకోవచ్చు. సో అలా బ్రతిమాలుకుంటే కనుక ఇఫ్ ద జడ్జ్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ సాటిస్ఫాక్టరీ, ఒకవేళ విక్టిమ్కి కూడా యాక్సెప్టెన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మనకి ఆ పర్టికులర్ పర్సన్కి ఎక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సో తక్కువ పనిష్మెంట్ అనేటువంటిది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అంటే ట్రయల్ అంతా జరిగేంత వరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి పని లేకుండా మనకేంటి అని అంటే కనుక ముందుగానే మనకి ఏంటి అని అంటే ఆ అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో సో తను హీ కెన్ ప్లీడ్ ద గిల్టీ. సో నేను తప్పు ఒప్పుకుంటున్నాను, అంగీకారం చేస్తున్నాను, సో నేను చేశాను అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక బ్రతిమాలుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మనకి ఏంటి అని అంటే కనుక ఆ పర్టికులర్ పర్సన్కి తక్కువ పనిష్మెంట్ అనేటువంటిది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఆ కేసు అనేటువంటిది ఎర్లీగా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్లీ బార్గెనింగ్ 2005, 2006లో మనకి ఇంట్రడ్యూస్ చేసినా కూడా సో మన కంట్రీలో ఇంకా ఎడిక్వేట్గా ఇంప్లిమెంటేషన్లో అయితే లేదు. అరౌండ్ 0.11% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ మాత్రమే ఈ ప్లీ బార్గెనింగ్ ద్వారా సెటిల్ అవుతున్నాయి. బికాస్ ఎందుకంటే ఎప్పుడైతే ఎక్యూజ్డే వాలంటరీగా సో తన తప్పును ఒప్పుకొని క్షమాభిక్ష పెట్టమని చెప్పేసి అంటే పనిష్మెంట్ తగ్గించమని చెప్పి సో వేడుకున్నట్లయితే కనుక సో ఒక ఇంపార్టెంట్ మనం ఆ కేసుని మనం ఏంటంటే తొందరగా క్లోజ్ చేస్తారనమాట ఈ ప్లీ బార్గెనింగ్ ద్వారా మనకి. సో ఓకే, దీనికి సంబంధించి క్వశ్చన్ చూద్దాం. అయితే మన కంట్రీలో ఈ ప్లీ బార్గెనింగ్ అనేటువంటిది చాలా తక్కువగా యూస్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో దీనికి సంబంధించి లెట్ us see ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ప్లీ బార్గెనింగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. సో ఇట్ వాజ్ 2003, 2004, 2006, 2010. సో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 2006, 2005. సో 2005, 2006లో మనకి ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగిందండి ఇది. సో చూడండి, ప్లీ బార్గెనింగ్ వాజ్ అఫీషియల్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా యాజ్ పార్ట్ ఆఫ్ ద జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఇన్ 2006. సో ఇది మనకి 2006లో మనకైతే యాడ్ చేయబడింది. ఇట్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు దట్ ఆఫ్ ద సిఆర్పిసి ఇన్ చాప్టర్ నెంబర్ 21A అండర్లో మనకైతే ఇన్కార్పొరేట్ చేశారనమాట. టు రెడ్యూస్ ద బర్డన్ ఆన్ కోర్ట్స్ బై ద అలవింగ్ ద అక్యూజ్డ్ పర్సన్స్ టు అడ్మిట్ ద గిల్ట్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ లెనియన్సీ ఇన్ సెంటెన్సింగ్. అంటే తగ్గించి పనిష్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో పనిష్మెంట్ అనేటువంటిది తగ్గించడం జరుగుతుందండి. సో ప్లీ బార్గెనింగ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, సో ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే కనుక చేయొచ్చు. సిమిలర్లీ దిస్ సిస్టమ్ ఈజ్ అప్లికబుల్ బట్ అయితే అన్ని అఫెన్సెస్కి మనకి ఇది వర్తించదండి. ఓన్లీ కొన్ని అఫెన్సెస్కి మాత్రమే మనకి వర్తిస్తుంది అనమాట. అంటే లెస్ సీరియస్ అఫెన్సెస్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ పర్టికులర్ అఫెన్స్కి డెత్ సెంటెన్స్ పనిష్మెంట్ అనుకోండి, లేకపోతే లైఫ్ ఇంప్రిసన్మెంట్ పనిష్మెంట్, లేకపోతే మోర్ దాన్ 7 years పనిష్మెంట్ ఉందనుకోండి, అలాంటి వేటికి కూడా మనకి ప్లీ బార్గెనింగ్ అనేటువంటిది వర్తించదు. అండ్ అలాగే క్రైమ్స్ ఎగెనెస్ట్ విమెన్. సో ఎనీ క్రైమ్స్ ఎగెనెస్ట్ విమెన్ ఆర్ చిల్డ్రన్ లెస్ దాన్ 14 years ఆఫ్ ఏజ్ ఉన్నట్లయితే అప్పుడు కూడా మనకి ప్లీ బార్గెనింగ్ అనేటువంటిది వర్తించదు. దే హ్యావ్ టు అండర్గో ద రెగ్యులర్ ట్రెడిషనల్ ఆర్డినరీ ట్రయల్ ప్రాసెస్ని మనం అయితే వాళ్ళు కంటిన్యూ అయితే చేయాలన్నమాట. This system is applicable only to the offences punishable by up to 7 years of imprisonment and excludes cases involving the crimes against women or other socio-economic offences. Despite its potential to streamline the judicial process, the actual usage of plea bargaining in India has been completely minimal. చాలా తక్కువ ఉంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు. Let us go to the next important article.
సో ఓకే, సో దీనికి సంబంధించి ఏంటి అని అంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఎస్ సో ద ఎన్ఎంఆర్ పోర్టల్ అని చెప్పేసి మనకు ఉందండి. ఎన్ఎంఆర్ అంటే నేషనల్ మెడికల్ రిజిస్టర్ అని చెప్పేసి అర్థం అనమాట. నేషనల్ మెడికల్ రిజిస్టర్ ఈ యొక్క పోర్టల్ వచ్చేసి మనకి ఏంటంటే సో ద హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు రీసెంట్గా మనకి చూడండి, ద హెల్త్ మినిస్ట్రీస్ నేషనల్ మెడికల్ రిజిస్టర్ పోర్టల్ ఎన్ఎంఆర్ పోర్టల్ లాంచ్డ్ రీసెంట్లీ ఈజ్ క్రియేటింగ్ కన్ఫ్యూజన్ అమాంగ్ ద డాక్టర్స్ అబౌట్ వెదర్ దే నీడ్ టు రీరిజిస్టర్ దెమ్సెల్వ్స్ ఇన్ ద న్యూ సిస్టమ్ టు బి ఏబుల్ టు వర్క్ విత్ ఇన్ ద కంట్రీ. సో మన కంట్రీలో వర్క్ చేయాలి అని అంటే కనుక ఈ యొక్క ఎన్ఎంఆర్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి అని చెప్పేసి చెప్పారు. అయితే ఎగ్జిస్టింగ్ డాక్టర్స్ ఆల్రెడీ ఐఎంఆర్ పోర్టల్లో మనకి ఏంటి అంటే ఇండియన్ మెడికల్ రిజిస్టర్లో అయితే కనుక మరి రిజిస్టర్ అయితే అయ్యారు. సో బట్ అగైన్ ఎన్ఎంఆర్ పోర్టల్లో మళ్ళీ రిజిస్టర్ అవ్వాలా అనేటువంటి క్వశ్చన్, ఆ కన్ఫ్యూజన్ అయితే కనుక మనకి ఈ పోర్టల్ అయితే కనుక మనకి తీసుకొచ్చింది అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారండి. ద యూనియన్ గవర్నమెంట్ యాజ్ పర్ ద లేటెస్ట్ ప్రొవిజన్స్ హ్యాస్ సెడ్ దట్ హూ ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఆన్ ద ఐఎంఆర్ మస్ట్ రిజిస్టర్ అగైన్ ఆన్ ద ఎన్ఎంఆర్ సో ఆఫ్ ద నేషనల్ మెడికల్ కమిషన్. సో ఎవరెవరైతే ఐఎంఆర్ పోర్టల్లో రిజిస్టర్ అయ్యారో మళ్ళీ వాళ్ళు ఏంటి అంటే రిజిస్టర్ అవ్వమని చెప్పేసి మనకి యొక్క ఇదైతే చెప్తున్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ అయితే ఒకటి చూద్దాం. వాట్ డస్ ఎన్ఎంఆర్ పోర్టల్ స్టాండ్స్ ఫర్? నేషనల్ మెడికల్ రిపోర్ట్, నేషనల్ మెడికల్ రిజిస్ట్రేషన్, నేషనల్ మెడికల్ రికార్డ్స్, నేషనల్ మెడికల్ రిజిస్టర్. సో ద ఆన్సర్ ఈస్ డి, నేషనల్ మెడికల్ రిజిస్టర్. దీనికి సంబంధించి చూసినట్లయితే కనుక ద ఎన్ఎంఆర్ పోర్టల్ స్టాండ్స్ ఫర్ నేషనల్ మెడికల్ రిజిస్టర్. ఇట్ వాజ్ లాంచ్డ్ బై హెల్త్ మినిస్ట్రీ టు స్ట్రీమ్లైన్ అండ్ అప్డేట్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఇన్ అవర్ కంట్రీ. Doctors who are already registered with the Indian Medical Register, that is IMR, are required to re-register on MR portal, which is managed by the NMC, National Medical Commission. ఈ యొక్క ఎన్ఎంఆర్ పోర్టల్ని ఎవరు మేనేజ్ చేస్తారు అంటే నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు అయితే మేనేజ్ అయితే చేస్తారండి. సో దీంట్లో మళ్ళీ రీరిజిస్టర్ అవ్వమని అయితే చెప్తున్నారనమాట. దిస్ న్యూ సిస్టమ్ ఎయిమ్స్ టు కాన్సాలిడేట్ ద డేటా ఆన్ డాక్టర్స్, దేర్ బై మేకింగ్ ఇట్ ఈజీ టు ట్రాక్ ద నెంబర్ ఆఫ్ ప్రాక్టీసింగ్ డాక్టర్స్ ఇన్ అవర్ కంట్రీ, దోస్ హు హ్యావ్ లెఫ్ట్ ద ప్రొఫెషన్ ఆర్ దోస్ హు హ్యావ్ లైసెన్సెస్ హ్యావ్ బీన్ రివోక్డ్. ఇవన్నీ కూడా మనకి ట్రాక్ చేయడానికి, ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేయడానికి మనకి ఏంటంటే గవర్నమెంట్ ఈ పోర్టల్ని తీసుకురావడం జరిగింది. Then the next important question, Colombo port welcomes the Indian and as well as the Chinese warships. So recently as part of the port call మనకి INS Mumbai మనకి ఏంటి అంటే మన యొక్క నేవల్ షిప్ ఇట్ హ్యాస్ రీసెంట్లీ విజిటెడ్ ద కొలంబో శ్రీలంక అయితే కనుక వెళ్ళారండి. మనతో పాటుగానే అటువైపు నుంచి ఒక 3 చైనీస్ వార్షిప్స్ కూడా మనకి ఏంటి అంటే పోర్ట్ కాల్కి రావడం అయితే జరిగిందనమాట. సో ద కొలంబో పోర్ట్ వెల్కమ్స్ ఇండియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనీస్ వార్షిప్స్ అని చెప్పేసి మనకు ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. INS Mumbai ఈజ్ ఏ ఇండిజినియస్లీ బిల్ట్ డిస్ట్రాయర్. ఇది మనకి దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ చూద్దాం. రీసెంట్లీ ద ఇండియన్ వార్షిప్ INS Mumbai విజిటెడ్ విచ్ కంట్రీ? ఏ జపాన్, మాల్దీవ్స్, బంగ్లాదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద శ్రీలంక. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ ది శ్రీలంక ఈజ్ ఆన్సర్ అండి. కొలంబో రీసెంట్గా మనకైతే కనుక విజిట్ అయితే చేశాయి. సో ద ఇండియన్ వార్షిప్ INS Mumbai రీసెంట్లీ మేడ్ ఇట్స్ ఫస్ట్ పోర్ట్ కాల్ అట్ కొలంబో విచ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక. దిస్ ఈజ్ అన్ ఇండిజినియస్లీ బిల్ట్ డిస్ట్రాయర్ మ్యాన్డ్ బై 410 member crew visited Sri Lanka as part of strengthening the naval ties between two countries. The visit is significant because as it is the 8th visit by an Indian Navy ship to Sri Lanka this year, demonstrating the ongoing naval cooperation. This visit also coincided with the arrival of 3 Chinese warships కూడా మనకి చైనా నుంచి అయితే రావడం జరిగింది, highlighting the strategic importance of Sri Lanka in the Indian Ocean region. Yes. Then the next important one, Beijing and as well as the Manila have a run in near the disputed reef. ఇది మనకి మళ్ళీ సౌత్ చైనా సీ డిస్ప్యూట్ గురించి అండి. సౌత్ చైనా సీలో మనకి వెరీ ఇంపార్టెంట్ ఐలాండ్స్ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ పరాసెల్ ఐలాండ్స్, సో ఓకే, లేకపోతే స్పార్ట్లీ ఐలాండ్స్, స్కార్బోరో షోల్ అంటూ ఉంటారు. అలాగే నౌ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ సబీనా షోల్ అని చెప్పేసి మనకి రీసెంట్గా న్యూస్లో ఉందన్నమాట. ఈ యొక్క సబీనా షోల్ కూడా మనకి ఎక్కడ ఉంది అని అంటే కనుక సౌత్ చైనా సీలోనే ఉంది. మళ్ళీ మనకి ఏంటి అని అంటే ఫిలిప్పైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనీస్ కంపెనీ కోస్ట్ గార్డ్స్ మధ్యన మళ్ళీ మనకి ఏంటి అని అంటే డిస్ప్యూట్ అనేటువంటిది మనకి నడుస్తుంది. సో చైనా సెడ్ దాట్ ఇట్ టుక్ కంట్రోల్ మెజర్స్ ఆన్ మండే అగేన్స్ట్ 2 Philippine కోస్ట్ గార్డ్ షిప్స్ దట్ హ్యాడ్ ఎంటర్డ్ వాటర్స్ నియర్ ద డిస్ప్యూటెడ్ సబీనా షోల్ ఇన్ ద సౌత్ చైనా సీ. ద Philippine కోస్ట్ గార్డ్ సెడ్ ఇట్ సెంట్ 2 vessels టు డెలివర్ ప్రొవిజన్స్ టు వన్ ఆఫ్ ఇట్స్ షిప్స్ టు దట్ ఆఫ్ ద సబీనా షోల్. ఇప్పుడు మీరు సౌత్ చైనా సీ డిస్ప్యూట్ ఇక్కడ చూసినట్లయితే కనుక ఇదిగోండి సౌత్ చైనా సీ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుంది. ఇంపార్టెంట్ ఐలాండ్స్ మనకి స్పార్ట్లీ ఐలాండ్స్, పరాసెల్ ఐలాండ్స్, స్కార్బోరో షోలు ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటాయి అని అంటే సౌత్ చైనా సీలో ఉంటాయన్నమాట. ఇది మీరు యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ప్రిపేర్ అవుతూ ఉంటే చాలా డీప్గా స్టడీ చేయాలి. బట్ నార్మల్ ఎగ్జామ్స్కి ఏ సీలో ఉంటుందని తెలిస్తే మనకు సరిపోతుంది. క్వశ్చన్ అయితే మనకి ఇలా అడుగుతారు, ద సబీనా షోల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద విచ్ సీ? ఈస్ట్ చైనా సీ,
Yellow Sea, Philippine Sea, South China Sea. So the answer is D, South China Sea as the answer manaki. The Sabina Shoal is a reef located in the South China Sea that is a region known for its strategic significance and territorial disputes. It is situated near the Spratly Islands, a contested area claimed by several nations. It's a vital maritime region which is rich in natural resources and a crucial route for the global shipping. Yes. అండ్ దెన్ కమ్స్ ద లాస్ట్ ఆర్టికల్. సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ హేమా కమిటీ రిపోర్ట్ అని చెప్పేసి మనకైతే వచ్చిందండి. మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సెక్షువల్ హరాస్మెంట్ ఎలిగేషన్స్ గురించి అయితే కనుక ఈ యొక్క రిపోర్ట్ అయితే మనకి బేస్డ్ అయి ఉంటుంది, పర్టికులర్లీ అసోసియేటెడ్ విత్ ద స్టేట్ ఆఫ్ కేరళ. సో దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ మీద క్వశ్చన్ చూద్దాం. The Hema Committee report, which has led to fresh allegations in the film industry, is associated with which Indian state? A, Tamil Nadu, Karnataka, Kerala, Andhra Pradesh. The answer is C, Kerala is the answer. Hema Committee report is associated with the Kerala and particularly it is related to that of the harassment in the film industry. Malayalam film industry lo manaki ee yokka harassment, sexual harassment and as well as the misconduct within the Malayalam film industry gurinchi manaki enti ante kanaki ee report aithe maatladutundi. Yes, that's it andi. These are some of the important articles in this particular video. Now, so that's it for today. And friends, ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లు ఉంటే ట్రై టు సీ ఆర్ అదర్ ఇంపార్టెంట్ కోర్సెస్ యాజ్ వెల్ దట్ వీఆర్ ఆఫరింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ ఇన్ఫినిటీ, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, ఆర్ఆర్బీ ఇన్ఫినిటీ అండ్ మనము సుప్రీం కాంబో కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మొత్తం అన్ని కోర్సెస్ కలిపి లైక్ వీఆర్ ఛార్జింగ్ జస్ట్ 10,000 రూపీస్ సో దట్ యూ కెన్ గెట్ ఆల్ ద కోర్సెస్. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఇండివిజువల్ కోర్స్ యూ కెన్ టేక్ కాంప్రిహెన్సివ్ కాంబో మీరు తీసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుందండి మీకు కంప్లీట్గా. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక సో మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ అగైన్ టుమారో. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. బై బాయ్.